నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. షేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రబెల్లి సతీష్ రావు గారితో స్పెషల్ చిట్ చాట్. నమస్తే సార్. నమస్తే. సతీష్ రావు గారు, మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది అండ్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు అసలు ఎప్పుడు వచ్చింది? నేను 2004-2003 నుంచే యూత్ కాంగ్రెస్లో ఉండే. యూత్ కాంగ్రెస్లో రవికుమార్ యాదవ్ ఏమంటుండే. రవికుమార్ యాదవ్ సిటీ ప్రెసిడెంట్, యూత్ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే. నేనేమో సిటీ జనరల్ సెక్రటరీగా నేను ఉంటుంది. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమము, తర్వాత కేసీఆర్ గారు చేసే శ్రమ ఉద్యమము, సో కేసీఆర్ గారితోటి టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొనడం. హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే హైడ్రా యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ చేసింది ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఎవరిని వదలము, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిరోధిస్తామని చెప్పారు. కానీ అట్లా కాకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెద్దలు ఎక్కడైతే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ నుంచి పోతుంటాం, పక్కకే పట్నం మహేందర్ రెడ్డిది హిమాయత్ సాగర్లో కనిపిస్తుంది రోడ్డు మీదకి వెళ్ళి, దాన్ని టచ్ చేయరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది, దాన్ని టచ్ చేయరు. 111లో చాలా ఇండ్లు ఉంటాయి, దాన్ని టచ్ చేయరు. కొందరి వేరే వాళ్ళవి అపోజిషన్ పార్టీకి సంబంధించినవి, అపోజిషన్ పార్టీకి మా బీఆర్ఎస్ పార్టీకి సపోర్టర్స్ వాళ్ళ మీద కావాలని ఇట్లాంటివన్నీ రాజకీయంగా దాన్ని వాడుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కోర్టు నుంచి కొన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయమని, కొన్ని ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్లో కూడా హైడ్రా రంగనాథ్ గారు ఓవర్టేక్ చేసి కోర్టు ఆర్డర్స్ను కూడా స్టేటస్ కోస్ను కూడా ఓవర్టేక్ చేసి వాటి మీద పోవడము, డైరెక్ట్ ఫెన్సింగ్ చేయడము. అసలు ఇంకా ముందున్నది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు రంగనాథ్ గారు ఎన్ని సైట్లకు ఫెన్సింగ్ వేశారు, ఎక్కడి నుంచి బార్బీ వైర్ తీసుకొచ్చిండ్రు, ఎక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తీసిన ఎక్టు పంపినరు, దాని మీద టెండర్లు ఎక్కడైనాయి, దాని మీద ఎంత దుర్వినియోగం జరిగింది, ఇవన్నీ ఇంకా బయటికి రావాల్సిందమ్మా. ఈ ప్రభుత్వము దాని మీదకి ఏమీ ఎంక్వైరీ పోదు. మేము వచ్చినాక తప్పకుండా ఎన్ని కోట్ల కుంభకోణం అక్కడ జరిగింది అని దాని మీద స్పెషల్గా కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా దాన్ని పెడతాం. సో హైడ్రా వల్ల రెవెన్యూ తగ్గడానికి గల రీజన్ ఏంటంటారు సార్? హైడ్రా వల్ల రెవెన్యూ తగ్గడానికి ముఖ్య ఉద్దేశం భయభ్రాంతులకు గురి చేస్తుంది హైడ్రా. ఏ ఇన్వెస్టర్ కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ప్లాట్ కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే చెరువుకు 3-4 కిలోమీటర్ల దూరం కూడా వచ్చి ఇన్వెస్టర్ ప్లాట్ కొనలేకపోతుండు. అంటే ఏది హైడ్రా ఏది కాదు అని వాళ్ళని ఎవరు మెప్పేయలేకపోతున్నారు ఇన్వెస్టర్స్ని. సో అందుకోసం ఇన్వెస్టర్స్ హైదరాబాద్ రాలేకపోతున్నారు. హైడ్రా అనేది హైదరాబాద్కు పట్టిన ఒక దరిద్రం లాంటిదని మేమైతే అనుకుంటున్నాం. ముక్త కంఠంతో అందరూ హైడ్రా రంగనాథ్ గారిని అక్కడి నుంచి తప్పియండి, హైడ్రా మీద కోట్లను ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఎందుకని జడ్జి తీర్పు ఇచ్చిన రోజే అన్ని బస్తీలలో దాదాపుగా పండుగ వాతావరణం జరిగింది. అంటే ఈ భారతదేశంలో ఒక రంగనాథ్ గారి ఒక గవర్నమెంట్ అధికారిని ప్రభుత్వము కంట్రోల్లో ఉన్నదాన్ని కోర్టు మార్చమని చెప్పడంలో దాదాపు 10 సంఖ్యల లోపే ఉన్నది భారతదేశంలో ఇటువంటి తీర్పు. మరి రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా చేసిన తప్పేంటి, కబ్జా అయితే ఇక్కడ జరగకుండా చూసాం కదా, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మేము నోటీసులు ఇచ్చాం కదా, పేదల ఇల్లు మాత్రం మేము కూల్చలేదు, మీకు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళవి కూడా మేము కూలగొట్టాం కదా అంటున్నారు. సీఎం గారు సాక్షాత్ సీఎం గారు ముఖ్యమంత్రి సోదరుడు దుర్గం చెరువు పక్కకుంటారు. ఆ లేఅవుట్లో ఇప్పటివరకు ఓసీ రాలేదు. ఆ లేఅవుట్లో ఎంతమంది ఓసీ పెట్టినప్పుడు ఎప్పుడో దాన్ని ఓసీ కూడా ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు. మరి పెద్దలది ఎందుకు కూలగొట్టలేదు? అక్కడ పిల్లలది గరీబోళ్ళది కొన్ని ప్లేస్లలో వాళ్ళ పుస్తకాలు తీసుకోకుండా, కొన్నిట్లనైతే అన్నం ఉడుకుతుంది, మేము అన్నం గిన్నె బయట తీసుకొచ్చుకున్నామని అనే టైం లోపలనే ఆ ఇల్లు గులగొట్టి ప్రజలు నానా భయభ్రాంతుల గరీబోళ్ళని చేస్తున్నారు తప్ప ఎక్కడ గులగొట్టినాం? పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఓఆర్ఆర్ మీకెళ్ళి పోతుంటే మనకు కనిపిస్తుంది. ఎక్కడ గులగొట్టిన ఒక కాలేజ్ ఉంది, అది చెరువుల, ఎందుకు కూలగొట్టలేదు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? 111 జీవో అన్నావు. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగరే కదా హైదరాబాద్ గుండెకాయ లాంటిది త్రాగునీటి ప్రాజెక్టులు. వాటికి ఉన్న ఎఫెక్టెడ్ ముందు త్రాగునీటి ఎఫెక్టెడ్ చుట్టూ ఏమున్నాయి, ఏ హైడ్రాకి సంబంధించినవి, దాన్ని ఏది పొల్యూటెడ్ చేస్తున్నది, ఏ ఇండ్లు పొల్యూట్ అవుతుంది అక్కడ, అది ముందు కూలగొట్టినాక దీనికి వచ్చి ఉంటే బాగుండేది. అది రాకుండా ఏమైనా గరీబోలను ప్రజలను లేకపోతే మీకు పడని అది పక్క పార్టీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్న పర్సన్స్, బీఆర్ఎస్ పార్టీకి సపోర్టర్స్ ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ ఉంటేనేమో బీఆర్ఎస్ పార్టీ మంచిదంటేనేమో ఏదో ఒకటి షాంపిల్గా కన్వెన్షన్ గులగొట్టి దాంతో అట్లా షాంపిల్ దాన్ని చూపించి తర్వాత అంతా ఎక్కడ జరిగింది? ఒక కన్వెన్షన్ చూపించి పెద్దోళ్ళు గులగొడతాం, దాని తర్వాత అంత పెద్దోడు ఎవరు వచ్చారు? అది ఎక్కడ జరిగింది? అన్నిటి మీద జరగాలి కదా అని మేము అంటున్నాం. దానివల్ల ఏమైందంటే ప్రజల్లో దాని మీద వ్యతిరేకత పూర్తిగా వచ్చింది. ఇక్కడ బుచ్చమ్మ అని ఒకటి పెళ్ళి ఒక చెరువు దగ్గర వాళ్ళ డాక్టర్కి 3 ప్లాట్లు ఇచ్చింది. 2 ఉన్నాయి, ఆ 3 పోతాయేమో, దాని తర్వాత ఏమవుతుందేమో అని ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ డైరెక్ట్ మేము కళ్ళతో చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో
పాపం వాళ్ళందరూ లోన్ మీద కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా కూల్చడం వల్ల వాళ్ళు ఇల్లు లేదు మరియు లోన్ కట్టాలి. 100% కదమ్మా. ఇప్పుడు వీళ్ళు చేసిన పిచ్చి పనికి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్రు ఒకటి, ప్లస్ వాళ్ళు ఆర్థికంగా కూడా భవిష్యత్తులో సిబిల్ స్కోర్ కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్రు. వాళ్ళు ఇల్లు ఉన్నా లేకున్నా లోన్ కట్టాలి. లోన్ కట్టకపోతే వాడి జీవితం మొత్తంలో ఏ బ్యాంకర్ కూడా వానికి బైక్ లోన్ కూడా ఇయ్యరు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ సిబిల్ స్కోరు ఇవన్నిట్లో చాలా కష్టం ఉంది. కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ మేము వచ్చే ఫస్ట్ డేనే దాన్ని తీసి హైడ్రాని తీసి హుస్సేన్ సాగర్లో ఎత్తేస్తామన్నాం. 100% దాని సామాను హైడ్రా ఆఫీసులో ఉన్న బోర్డులు మొత్తం తీసుకుపోయి అలా వారేసి వస్తాం. ఇంత జరిగిన రేవంత్ రెడ్డి రంగనాథ్ని అయితే పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు, మేము కంటిన్యూ చేస్తామంటున్నారు. అది చూద్దామమ్మా. కోర్టు అది వారు బయట అన్నారు, పత్రికల్లో వస్తుంది, కానీ అది ఎంతవరకు వయబిలిటీ అవుతుంది చూద్దాం. కోర్టులు ఉంటాయి. కోర్టులో రంగనాథ్ గారు 63 సార్లు కంటెంప్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, కోర్టును ఆర్డర్లను ఎందుకు ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది, దానివల్ల అంటే భారతదేశం మొత్తంలో 10 కేసులు మాత్రమే 10 లోపే ఉన్నాయి ఇటువంటి కేసులు. హైకోర్టులో జోక్యం చేసుకొని ఒక అధికారిని ఇక్కడి నుంచి తప్పించి వేరే దగ్గర పంపమని చెప్పిన కేసులు 10 లోపలనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఓ గారి మీద ఒక హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ ఉన్నట్టుంది. మన దగ్గర ఇది సెకండ్లో థర్డ్ ఉంది. కాబట్టి ఇది పెద్ద కేసు, అంత ఆషామాషి కాదు. చాలామందికి దీని గురించి తెలియకపోవచ్చు. టోటల్ భారతదేశంలో ఇటువంటి తీర్పులు 10 ఉన్నాయి, ఇప్పటివరకు 10 లోపే ఉన్నాయి. సార్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ అవసరం అంటారా? అంటే ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్? అండ్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మేమేం చెప్తున్నామంటే ఇది బీజేపీ గవర్నమెంటో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడుండో తీసుకొచ్చింది ఏం కాదు. ఇది 20 ఇయర్స్కి ఒకసారి మన భారత రాజ్యాంగంలో ఉంది. ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి, ఓటర్ లిస్ట్ను ఫ్రెష్గా పెట్టుకోవాలా. ఫ్రెష్లో ఏంటంటే ఎవరు డెత్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు 3-4 ఓట్లు ఉన్నప్పుడు ఉన్నారు. ఇంతకుముందు మన గతంలో 2002లో అయింది. 2002లో అయినప్పుడు దాని తర్వాత ఏమైందంటే ఈ 2 దశాబ్దాలుగా సాంకేతికతలో చాలా మార్పు వచ్చింది, సాఫ్ట్వేర్లో చాలా మార్పు వచ్చింది. కాబట్టి అది ఎస్ఆర్ కావడం మంచిదే. కాకుంటే ఏంటంటే దానికి కొంచెం టైం పొడిగించి బిఎల్ఓలు ఇచ్చిండ్రు. బిఎల్ఓలు అంతా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వాళ్ళకేమో తెలియట్లేదు. ప్లస్ మన దగ్గర ఉన్న ఈ కొన్ని లోకల్ స్లమ్ల ఏరియాలలో వాళ్ళకేమో రావట్లేదు. 2002లో వాళ్ళకి ఎక్కడ ఓటు ఉందో యాప్ చూడలేకపోతున్నారు. మేమేమంటున్నామంటే అది 100% మంచిదే, అది రాజ్యాంగంలో ఉన్నది. అది 2002లో ఇది 2022లో రావాలా. మన కరోనాలు ఇవన్నీ ఉండడం వల్ల 4 ఇయర్స్ డిలే అయింది. సో దానివల్ల ఏమైతే అప్గ్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు సర్ ప్రక్రియ అనేది ఇప్పుడు ప్రజలకు ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల ఈ సర్ ద్వారా ఓట్లు పోతాయని చెప్పి భయపడుతున్నారు చాలామంది. ఒకవేళ నిజంగానే అనుకోకుండా వాళ్ళ ఓటు పోయిందనుకోండి, సో ఏ విధంగా వాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకుంటారు? ఏ ఓటు పోదమ్మా, 100% మనం సర్ ఫామ్ తీసుకోవాలి, ఫామ్ నింపి మళ్ళీ అప్లోడ్ చేయాలి. నింపడం వల్ల దాని తర్వాత మీరు ఏదైనా 2002ది కనెక్ట్ దొరకకపోతే మన తెలంగాణ పల్లెల్లో దాదాపు తాతలు ముత్తాతలు ఆ ఊరు కాన్స్టిట్యున్సీ కొరత వచ్చేస్తుంది, లిస్ట్ దొరుకుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయినా కానీ ఒక కింద కాలం ఒకటి నింపి ఇచ్చేసినాక తర్వాత మిమ్మల్ని అడుగుతారు మీ రెసిడెన్సో లేకపోతే మీ ఆధార్ నెంబరు, మీ 10th మెమోనో, లేకుంటే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటో ఏదో ఒక లింక్ అడుగుతారో అది ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఎక్కడ ఓటు ఏం లేదు. కాకపోతే మనం ఫామ్ తీసుకోవాలా, ఫామ్ ఇచ్చేయాలా. మన తెలంగాణ ప్రజలకు హైదరాబాద్లో రేపు వచ్చే బెనిఫిట్ రావాలంటే 100% ఇక్కడే ఓటు ఉంచుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ ఓటు ఉంటే లాభం ఉంటుందని చెప్తున్నాం. రేపు పొద్దున ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో మీరు అప్లికేషన్ ఎలిజిబిలిటీ కావాలన్నా ఓటే చూస్తారు. సార్, అలాగే అల్విన్ కాలనీ డివిజన్లో షేర్లింగంపల్లిలో సో ఎలాంటి అభివృద్ధి పనులు ఇంకా జరగాలనుకుంటున్నారు? అండ్ అభివృద్ధి పనులు ఏవేవి పెండింగ్ ఉన్నాయనుకుంటున్నారు? అమ్మా, ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఈ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ ఆల్విన్ కాలనీ రోడ్స్ కానీ ఇదన్నీ కానీ గత ప్రభుత్వంలో జరిగినవి ఉన్నాయమ్మా. ఈ ప్రభుత్వంలో వచ్చాక పెద్దగా ఏమీ మూమెంట్ అంతా అయితే మాకేమో కనిపించట్లేదమ్మా. మా ఎమ్మెల్యే గారు కూడా మేము కష్టపడి గెలిపించినాం, ఓట్లు వేయించి ఆయన గెలిపించినాం. ఆయనేమో పార్టీ మారినవా అని అడిగితే మారలేదు, నేను గుడిలో కండు అని చెప్తున్నాడు. ఇంకా అంతకంటే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి మా దగ్గర ఎక్కడ లేదమ్మా. ఇక్కడ ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. అదొకటి. ఇక్కడ ఏది కూడా పెద్ద ఎత్తున జరగలేదమ్మా. ఇక్కడ ఏదో చిన్నగా ఆల్విన్ కాలనీ డివిజన్ వరకు వస్తే ఒక రోడ్డు 100 ఫీట్ రోడ్డు చేస్తున్నామని చెప్తున్నారమ్మా. అది 100 ఫీట్ రోడ్డు ఇక్కడ మధ్యలో చేస్తున్నారు. అది స్టార్టింగ్ నుంచి ఏం చేయాలా లేకపోతే ఎండింగ్ నుంచి ఏం చేయాలా? మధ్యలో ఏదో ఈ చిన్నగా ఉన్న వాళ్ళ గరీబ్ వాళ్ళందరినీ కొట్టేసి ఏదో చేస్తున్నారు. ఏది కూడా పారదర్శకంగా లేదు. ఇప్పటికీ శ్మశానాలు కూడా కరెక్ట్గా చేయట్లేదు. ఒక డివిజన్లో ఆల్విన్ కాలనీ డివిజన్లో మనిషి చచ్చిపోతే ఆ మనిషిని తీసుకొని వివేకానంద నగర్ కాలనీ డివిజన్లో దానం చేస్తున్నారమ్మా. ఈ డివిజన్లో శ్మశానం ఉంది, 2-3 ఎకరాలది. దాన్ని పూర్తిగా డెవలప్మెంట్ ఇప్పటివరకు చేయలేదు ఈ ప్రభుత్వం. ప్రజలకు పనికొచ్చే అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదు. ఈ హైడ్రా వచ్చినాక కూడా ఈ డివిజన్లో 4 చెరువులు ఉంటాయి.
ఒకటి ఎల్లమ్మ చెరువు ఉంటుంది, ఒకటి బ్రాహ్మణి చెరువు ఉంటుంది, ఒకటి అంబీర్ చెరువు ఉంటుంది, ఒకటి పరికి చెరువు ఉంటుంది. ఈ 4 చెరువులు కూడా 4 తట్టలు మట్టి తీయలేదు. హైడ్రా రంగనాథ్ గారు 4 పోల్లు పెట్టలేదు, ఫెన్సింగ్ పెట్టలేదు. సో నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇక్కడ సమస్యల గురించి మీరు ప్రజలకి ఏ విధంగా వివరించాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ కూడా భారతదేశంలో నెంబర్ 1గా ఉండే అత్యంత పెద్ద నగరంగా ఉండే దీన్ని 3 నగరాలుగా చేశారమ్మా. ఒకటేమో జిహెచ్ఎంసీ చేసిండు, ఇదేమో సిఎంసీ చేసిండు, అదేమో మల్కాజ్గిరి చేసిండు. అది చేయకుండా మేమేమంటున్నామంటే ఒకటే ఉమ్మడిగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్గా ఉంచి 400, 300 ఎన్ని మేయర్లైనా 50 డివిజన్లకు 100 డివిజన్లకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి జోనలింగ్ వ్యవస్థ పెట్టి ఈ నగరాన్ని విభజించకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం అమ్మా. నగరాన్ని విభజించడం వల్ల ఏమైందంటే ఈరోజు మనకున్న భారతదేశంలో దీనికి ఉన్నంత ప్రియారిటీ జిహెచ్ఎంసీ ఉన్న ప్రియారిటీ తగ్గించి ఒక సిఎంసీ అని పెట్టారు. సిఎంసీలో ఇప్పుడు 76 కౌన్సిలర్స్ ఉన్నాయి. ఈ 76ని 100 చేస్తా అంటున్నారు. దాని మీద పారదర్శక లేదు. జిహెచ్ఎంసీలో 150 ఉన్నాయి, దాన్ని 200 చేస్తా అంటున్నారు. దాని మీద క్లారిటీ లేదు. మల్కాజ్గిరిలో కూడా ఫిగర్ తక్కువ ఉంది, దాన్ని పెంచుతామంటున్నారు. పెంచుతారా, పెంచారా, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఏమొస్తాయి, అంతా అయోమయంలో ఉంది ఈ ప్రభుత్వం. సార్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో పక్కా మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీఎంతో పాటుగా నేతలందరూ కూడా చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుస్తుందంటారా, లేదంటే మీరు ఎక్కువ మెజార్టీతో వస్తారా? అమ్మా ఎట్లా ఉంటుందంటే ధీమా కేఏ పాల్ ఉంటాడు కదమ్మా, పాల్ గారు కూడా నేను నెక్స్ట్ ఎలక్షన్ ఇక్కడ గెలుస్తాను, తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాను అంటాడు. అంటే అయినోడు పోన్నాడు మొత్తం మళ్ళీ వస్తాం మేమే గెలుస్తాం. మీరు ముందు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇంకా సగం వచ్చిందమ్మా, ఇంకా సగం ఉంది. ఈ సగంలో మీరు ఏం పని చేస్తారో చెయ్యండి. ఈ సగంలో మీరు 32 నెలలు అయిందమ్మా, 2 పిల్లర్ రిపేర్ చేయడమే కాలేదు మీతోటి. 32 నెలల్లో కాళేశ్వరం 2 పిల్లర్లు రిపేర్ చేయడం కానీ ఈ ప్రభుత్వం ఇంకా మళ్ళీ వస్తుందంటే మేము ఎట్లా నమ్ముతామమ్మా? గ్రౌండ్లో ఏముంటుందమ్మా? వచ్చే అసలు వాళ్ళకి 10 సింగిల్ డిజిట్ దాటితే ఛాలెంజ్ నేను చెప్తున్నా ఈరోజు రాసుకోమ్మ. కవిత పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టింది. సో అలాగే కేసీఆర్ని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తుంది. సో కవిత వల్ల పార్టీకి ఏ విధంగా నష్టమేమైనా జరిగేది? ఏముండదమ్మా, ఏముండదు. పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎజెండా అనుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పింది. వారు కోర్టుకు కూడా పోయినారు. కోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ దాంట్లో మేము జోక్యం చేసుకోనని అన్నది. అది ఆల్రెడీ వచ్చిన పుస్తకం అమ్మ, దాని గురించి అంత పెద్ద డిస్కషన్ ఏం అవసరం లేదమ్మా. సో రాష్ట్రంలో చూస్తున్నాం మనం, రైతులు ఆందోళనలు చేస్తున్నారు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు, నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సో ఎవరు హ్యాపీగా ఉన్నారని అనిపిస్తుంది? అదే కదమ్మా, మా కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, అరే ఆలోచించి ఓటేయండి, ఆలోచించి ఓటేయకపోతే వాడు గుళ్ళే మనం సల్లే ఉంటామనం, వాడు గుళ్ళే ఉన్నాడు మనం సల్లే ఉన్నామమ్మా. గదే జరుగుతుంది. వాడు గుళ్ళో ఉంటాడు మనం సల్లే ఉంటామని చెప్పినామా, మనం వాడు గుళ్ళో ఉన్నాడు మనం సల్లే ఉన్నాం. ఉద్యోగస్తులు సల్లేనే ఉన్నారు, రైతులు సల్లేనే ఉన్నారు, యువకులు సల్లే ఉన్నారు, ఆటోలు అంత అయోమంతులు, లాస్ట్కు బార్బర్ కటింగ్ షాపులు కూడా బరసాలనే ఉన్నారమ్మా. నేను అడిగినా మా కటింగ్ చేస్తుంటే ఎందుకు మాకు కూడా గిరాకీ తగ్గిందంటే ఎంటికలు అరే ఇక ప్రతిదీ ఒక్కడు ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే మీకేం తక్కువ ఎందుకు తగ్గుతుంది అంటే, లేదన్నా వాళ్ళు ఇంతకుముందు మాకు 1-2 నెలల లోపల కటింగ్కి వచ్చేది, ఇప్పుడు 3 నెలలు అవుతుంది, కలర్ గిలర్ వాళ్ళ ఇంట్లోనే వేసుకుంటారన్న మా పరిస్థితి అయోమయంగా ఉంది. మాకు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పవర్ ఫ్రీ ఇచ్చిండ్రు, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం పవర్ ఫ్రీ ఇవ్వట్లేదు, మా పరిస్థితి కూడా బాగాలేదన్న, ఇది సీరియస్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రేషన్ కార్డులు ఎక్కువగా ఇస్తున్నాం, మేము వచ్చిన తర్వాతే రేషన్ కార్డులు ఇస్తున్నాం, మేము వచ్చాకే పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారు, మరి బీఆర్ఎస్ హయాంలో అయితే అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదు అంటున్నారు. మేము 6 లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చినామమ్మా, అది ఎవిడెన్స్తో సహా ఉంది, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా, ఒక కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్, అద్భుతమైన ప్రాజెక్ట్, డిస్కవరీ ఛానల్లో వచ్చిన ప్రాజెక్ట్. అంటే అంత పెద్ద పని చేసినప్పుడు ఒక 2 పిల్లరు యాక్ట్ ఆఫ్ గార్డ్లో పోవచ్చు, లేకపోతే ఆల్రెడీ పోలీస్ కేసు అయింది, ఈ గవర్నమెంట్ వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు, మరేమైనా బాంబ్ బ్లాస్టింగ్ అయిందా, లేకుంటే అదంతా కోల్ మైన్ ఏరియా ఉంటుంది కింద, ఏదైనా ఎర్త్లో ఏమైనా జరిగిందా, యాక్ట్ ఆఫ్ గార్డ్ కింద ఏమైనా అయిందా. మొత్తం ప్రాజెక్ట్లో 2 పిల్లర్లు. మేము ప్రాజెక్ట్ పర్మిషన్ తెచ్చాం, ప్రాజెక్ట్ కట్టాం, తెలంగాణ సస్యశ్యామలం చేశాం, మొత్తం వాటర్ తీసుకొచ్చాం, హైదరాబాద్కు వాటర్ వచ్చింది. ఈరోజు ప్రతి పల్లెల్లో బావి నీళ్ళు, బోర్ నీళ్ళు తాగే పరిస్థితి లేకుండా కేసీఆర్ నల్ల నీళ్ళు తాగే పరిస్థితి తీసుకొచ్చాం, మిషన్ భగీరథ పెట్టి. అదొక అద్భుతం చేయడం జరిగింది. దురాశ దుఃఖానికి చేయటం అనే దాన్ని ప్రజలు వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ పోయినాయి. మనం ఏం చేసినాం, దళిత బంధు, దళితులకు 10 లక్షల స్కీమ్స్ సైమల్టెన్స్గా అందరు ఇయర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదామని మనం అనుకున్నాం. వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు రాలేదు పర్లేదు వానికి వచ్చిందని చెప్పి ఊళ్ళో మనం 10 మందికి ఇస్తే 40 మంది మనకు ఉల్టా అయిపోయింది.
అంటే ఇది మన దగ్గర అర్థం చేసుకుంటూ మిస్ అయినామని ప్రజలకు ఇప్పుడు అర్థమైంది క్లియర్గా. అందుకోసం కేసీఆర్ గారు క్లియర్గా అన్ని 100 మీటింగ్లో చెప్పిండ్రు. వాళ్ళు దాన్ని ఓవర్కమ్గా చెప్తే వినలేదు. సో ఇన్ని మంచి పనులు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? మేము అదే కదా, ఇప్పుడు మేము కాళేశ్వరం కట్టాము. ఒక నాయకుడు ఉంటాడమ్మా, చిన్న ఏదో ఒక బిల్డింగ్ కట్టి 40 సంవత్సరాల నుంచి నేను మొత్తం హైదరాబాద్నే డెవలప్ చేసిన అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రం కనుక రాకుంటే ఇంకా మళ్ళీ వచ్చే పరిస్థితి లేదమ్మా. మొన్నటి కనుక 2014లో మన స్టేట్ కనుక కేసీఆర్ గారు కనుక ఆధ్వర్యంలో ఉద్యమం రాకుంటే, కేసీఆర్ గారు కనుక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనుక పెట్టి ఉండకుంటే ఈ రాష్ట్రం అనేది వచ్చే పరిస్థితి లేదు. మన పరిస్థితి ఇదే విధంగా ఉండు. మనకు మిషన్ కాకతీయ రాకపోయేది, మనకు 30 మెడికల్ కాలేజ్ రాకపోయేది, మనకు కాళేశ్వరం కాకపోయేది. ఇంత పెద్ద సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, ఎందుకు కాళేశ్వరం కట్టలేదు? 60-70 సంవత్సరాల నుంచి ఎందుకు తెలంగాణకు వాటర్ తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు తేలేదు? ఓన్లీ హైదరాబాద్లో మనం ఉన్న బిల్డింగ్లు మన ఎస్టాబ్లిష్ మొత్తం సిటీలో పెట్టేసి అక్కడక్కడ రోడ్లు వేసి మొత్తం ఇక్కడ బిజినెస్ చేసి హైదరాబాద్ను అడ్డగోలుగా ప్రభుత్వ భూములను దీన్ని అన్నీ ఆక్రమించుకొని ఇట్లాంటివి అన్నీ చేశారు అక్కడ నాయకులు వచ్చి. కానీ ఎందుకు మనకు రూరల్ కాళేశ్వరం లాంటిది కట్టలేదు? రైతు బంధు అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఓన్లీ ఒక తెలంగాణలో కేసీఆర్ గారు పుట్టించిన మాస పుత్రిక అది. యావత్ ప్రపంచంలో లేదు రైతు బంధు అనేది. రైతు బంధును పుట్టించింది కేసీఆర్ గారు. దీని నుంచి కాపీ చేసింది పిఎం కిసాన్ అని ప్రధానమంత్రి గారు కాపీ చేశారు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు. దీని తర్వాత బెంగాల్లో మనం స్టడీ చేసి తీసుకున్నారు. దాన్ని పుట్టించింది ప్రపంచంలో పుట్టించిన వ్యక్తి కేసీఆర్. అంటే ఇన్ని చేసినా పోయినామంటే మరి అదే చెప్తున్నాం కదా, దురాజు మనం 10,000 ఇస్తే ఆయన 15,000 అన్నాడు, దానికోసం పోయాం. సో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని చాలా వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి అంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. నిజంగా అన్ని కోట్ల అవినీతి జరిగిందా? 100% జరిగేదమ్మా. ఇప్పుడు కాళేశ్వరం అప్పుడు కేసీఆర్ గారు కట్టారు కదా, అదే కాళేశ్వరం ఇప్పుడు కట్టాలంటే 5 లక్షల కోట్లు కావాలి. 5 లక్షల కోట్లు కావాలి. ఎందుకు కావాలి అంటే ల్యాండ్ యాక్విజిషన్ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మల్లన్న సాగర్ 50 TMsల వాటర్ స్టోరేజ్ చేయడం జరిగింది. అంటే ఇట్లాంటివన్నీ ఊర్లు ఖాళీ చేయించి వాళ్ళని షిఫ్ట్ చేసి అక్కడ ఒక రిజర్వాయర్లు కట్టడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు చేయాలంటే 5 లక్షల కోట్లు కావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పక్క రాష్ట్రాలు పర్మిషన్స్ కూడా కష్టం ఉండే పరిస్థితి ఉండే. అప్పుడు మహారాష్ట్రను కూడా ఒప్పుకోవడానికి కేసీఆర్ గారు జన్మదినం కూడా వదులుకొని ఆ రోజు మహారాష్ట్రలో ఉండి సీఎం గారితో మాట్లాడి అక్కడ మన తెలంగాణ నుంచి అక్కడ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉంటే వారు రాజ్భవన్లోనే మీటింగ్ పెట్టించి అక్కడనే కూర్చొని మనం ఇవన్నీ ఈ విధంగా మనం చేసుకొచ్చిందే కేసీఆర్ గారు. కాళేశ్వరం ఇప్పుడు కట్టాలంటే 5 లక్షల కోట్లు కావాలా. ప్లస్ కట్టలేరు, అంతర్జాతీయ అంతర్రాష్ట్రాల ప్రాబ్లమ్స్, పర్మిషన్లు ఇది ఇయ్యరు, మేము ఇది కట్టాలంటే మేము అది కట్టాలంటారు, ఇవన్నీ ఉంటాయి. కేసీఆర్ గారు ముందుండి అప్పుడు ప్రభుత్వాన్ని సెట్ చేసుకొచ్చి అన్ని పర్మిషన్ తీసుకొచ్చి చేయడం జరిగింది. అక్కడ ఇంచు కూడా అవినీతి ఏం లేదు. అదొక అద్భుతమైన ప్రాజెక్టు. దాన్ని 2 పిల్లర్ చేసే నాలెడ్జ్ లేక ఒకవేళ చేస్తే ఏమనుకుంటుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది కేసీఆర్ చేసిండు, మేమేం చేసినా కేసీఆర్కే పేరు వస్తుంది, నువ్వు ఎప్పుడు చేసినా కేసీఆర్కే పేరు వస్తుంది. కాటన్ ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ ఎవరు కట్టిందంటే మన బ్రిటిష్ కాటన్ కట్టిన అంటాడు. ఎప్పుడు కాళేశ్వరం ఎవరు కట్టిందంటే కేసీఆర్ వస్తారు. కాకపోతే వాళ్ళకి అది అర్థం కావట్లేదు. అది ఎంత తొందర చేసి కేసీఆర్ చేస్తే 2 పిల్లర్కి ట్రాక్ ఇచ్చినాయి, దాన్ని మేము సెట్ చేసినామని చెప్పుకుంటే మంచిగా ఉంటుంది. కానీ మేము ఆపినామని చెప్పుకోవడం వల్ల వాళ్ళకి రాజకీయంగా మైనస్ జరుగుతుందని మేము అనుకుంటాం. నిజంగానే ఆపి వాటర్ కూడా రాకుండా చేస్తున్నారు కదా రైతులు. 100% కదా. మన దగ్గర నుంచి గోదావరి పోతుంది, మన దగ్గర వర్షాలు లేవు. మధ్యప్రదేశ్ చంబల్ ఆ ఏరియాలో వర్షం పడితే అక్కడి నుంచి వచ్చి గోదావరిలో వాటర్ వచ్చింది. అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేసుకోకపోవడం వల్ల మన కింది రాష్ట్రం ఆల్రెడీ లిఫ్ట్ చేసేసుకుంది. విచిత్రం ఏంటంటే మన కింది రాష్ట్రం అక్కడికి ఆడ లిఫ్ట్ చేసేసుకుంది, మనమేమో చేసుకోలేకపోయినాం. మనం చేసుకోవాలంటే కారణం ఏంటంటే అవన్నీ మోటార్లు నడిస్తే కేసీఆర్ గారు మరి నిన్న నడిపిండ్రు కదా, నిన్న స్టార్ట్ అయినాయి మోటార్స్. నిన్న కాళేశ్వరం మోటార్లు ఆన్ చేశారు, మరి ఇప్పుడు ఎట్లా ఆన్ చేశారు? సో నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో సిఎంసీ పరిధిలో మరి మీ మార్క్ రాజకీయం చూపించబోతున్నారా, లేదా అభ్యర్థిగా నిలబడబోతున్నారా, లేదంటే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? 100% అమ్మ. కేసీఆర్ గారి ఆదేశం, కేటీఆర్ గారి ఆదేశం, మా ఇన్ఛార్జ్ కృష్ణారావు గారి ఆదేశం. వారు ఆదేశిస్తే కంటెస్ట్ చేస్తాం, లేదంటే మాకు అభ్యర్థుల కోసం పనిచేస్తాం. 100% పార్టీ కోసం పనిచేస్తాం. మనకి ఎలాంటి స్వప్రయోజనం కోసం పనేం లేదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం మంచి నాయకుడు కావాలా, కేసీఆర్ గారికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కావాలా, మళ్ళీ మా పార్టీ అధికారం రావాలా, ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాల, న్యాయం కోసం మా పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడూ నిరంతరం రాజకీయంగా పోరాడుతూనే ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాం. పార్టీ అభ్యర్థుల కోసం, నేను అభ్యర్థిని అయితే నా కోసం, లేదంటే పార్టీ అభ్యర్థుల కోసం కృషిస్తాం, పనిచేస్తాం, గెలిపిస్తాం. సో నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ కాకుండా తర్వాత వచ్చే ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం కోసం
ఎలాంటి కార్యాచరణ చేపట్టింది? ఉంటుందమ్మా, పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మాది సభ్యత్వం వస్తుంది. సభ్యత్వం తర్వాత కేటీఆర్ గారు 27లో పాదయాత్ర అన్నారు, అది కూడా డేట్ ఫిక్స్ అవుతుంది. 1 by 1 ప్రాసెస్ ఏ విధంగా చేయాలా. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మేము చేయకంటే వాళ్ళే మాకు బంగారు పల్లెలు పెట్టి ఇచ్చేస్తుందే కనిపిస్తున్నది. అది ఆటోమేటిక్ ప్రజలు కూడా మళ్ళీ మీరే వస్తారు, మీరే రావాలా, మీతోటే అవుతుంది, సారే వస్తాడు కారే వస్తుందని ఆల్రెడీ ప్రజలు కూడా 90% ప్రజలే అంటున్నారు ఎదురొచ్చి మాకు. అంటే ఆల్రెడీ మాకు 32 months లోపలనే ఇంత వ్యతిరేకత వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వము అంతా అన్నీ ఒక గ్రౌండ్లో రియాలిటీ క్లారిటీగా లేదు. మేము అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా స్కీమ్ ఇస్తున్నారు, 1 ఎకరంకి ఇచ్చి ఒక మీటింగ్ పెడుతున్నారు, 1 ఎకరంకి ఇచ్చి ఒక దగ్గర మీటింగ్ పెట్టారు. అంటే ప్రజలకు అర్థమైపోయింది సినిమా. ఇప్పుడు CMC ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి రైతు భరోసా కార్యక్రమం మొన్న శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి గారు పెట్టారు. శిల్పకళా వేదిక పక్కకు ఎక్కడన్నా రైతులు ఉంటారా? నువ్వు రైతులకు సంబంధించిన మీటింగ్ ఎక్కడ పెట్టాలి? ఎనుమాముల మార్కెట్ వరంగల్లో పెట్టాలా, లేకపోతే ఇక్కడ పోయి కనీసం గుడిమాల్కాపూర్, ఎల్బీ నగర్ ఆ ఏరియాలన్నా పెట్టాలి. ఎక్కడైనా రైతులకు సంబంధించిన మార్కెట్లో సదాశివపేట, ఇక్కడ పోయి సదాశివపేట మార్కెట్లో పెట్టాలి, జైరాబాద్ పోయి మార్కెట్ పెట్టి అక్కడ నీకు గ్రౌండ్ రియాలిటీ ప్రజలు ఏమనుకుంటారు నీ గురించి అని అనుకుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్రభుత్వం ప్రతిదీ రాజకీయం కోసమే, రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తుంది, కానీ ప్రజల కోసమే ఎక్కడ పనిచేయట్లేదు. రాజకీయ లబ్ధి ఏముంది, ఈ శిల్పకళా వేదికలు పెట్టి దాని చుట్టూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదో ప్రభుత్వం చేస్తున్నట్టు రైతు భరోసా అనేది సిటీలో మెట్రో హోర్డింగ్లు వేశారు. దానివల్ల ఏం ప్రయోజనం? పబ్లిక్లు ఇంకా నవ్వుకుంటున్నారు. పబ్లిక్లో ఏమవుతుందంటే ఈ ఎకరం వేయడం ఎందుకు, ఈ మీటింగ్ పెట్టడం ఎందుకు, ముఖ్యమంత్రి గారి అమూల్యమైన సమయం ఎందుకు ఖరాబ్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అయితే అధ్వానం ఉందమ్మా. ఇప్పుడు ఇక్కడ శంషిగూడ స్కూల్ ఉంది. నిన్న చిన్న వర్షానికి, యాక్చువల్గా ఎలినో ఎఫెక్ట్ తోటి వర్షాలు అయితే లేవు కదా, చిన్న వర్షం నిన్న పడ్డదానికే మొత్తం ఎక్కడెక్కడ స్కూల్ అంతా వాటర్ వచ్చేసింది, గ్రౌండ్లో వాటర్ ఉంది. కనీసం ఇయర్లీ మెయింటెనెన్స్ కూడా లేదు. బాత్రూములు కూడా సరిగ్గా లేవు. బాత్రూమ్లు ఏమైంది సరిగ్గా లేవు అంటే పాత ప్రభుత్వం సరిగ్గా చేయలేదంటారు. బాత్రూమ్లు ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేసుకుంటారు. మన ఇంట్లో కూడా బాత్రూంలో ఇయర్కి ఒకసారి ఏదో ఒక నల్లానో గిల్లానో ప్రాబ్లం వస్తుంది, అది చేసుకోవాలంటే ఈ ప్రభుత్వం ప్రతి దాంట్లో ఇప్పుడు ఇంకో నెల రోజులు అయిందంటే దోమలు, ఈ దోమలతోటే CMCని ఓడగొడతారు వాళ్ళని చూడండి మీరు. వాళ్ళు ఏ ప్రికాషన్ తీసుకోవాలి, ఎక్కడ కూడా గుర్రెపు డెక్క తీయట్లేదు. స్కూల్లో కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, వాటర్ ఉంటుంది, దానికి కనీసం స్కూల్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు పెయింటింగ్ అని వేయాలా, మామూలు తెల్ల సున్నం అని వేయాలా, అది కూడా వేయలేకపోతున్నారు. వాష్రూమ్ సరిగ్గా లేవు, అధ్వానమైన పరిస్థితి ఉంది స్కూల్స్ అట్నే ఉంది. బస్తీ దవాఖానలో కూడా సరైన టైంలో మందులు ఇవ్వట్లేదు. కేసీఆర్ మాసపుత్రిక బస్తీ దవాఖానా, 300 బస్తీ దవాఖానలు మహానగరంలో ఇక్కడ ఉన్నాయి. బస్తీ దవాఖాన అంటే గరీబోళ్ళు చిన్న జ్వరాలకు వచ్చినా, చిన్న ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, BP షుగర్ ఉన్న టెస్ట్ చేసుకోవడానికి ఏ గల్లీలో ఏ బస్తీలో ఒక్కొక్క బస్తీలో ఒక బస్తీ దవాఖాన పెట్టడం జరిగింది. దాంట్లో టైంకు సరైన మందులు కూడా ఇవ్వట్లేదు. బస్తీ దవాఖానను పుట్టించింది కూడా కేసీఆర్ గారు. బస్తీ దవాఖాన అనేది ఉండాలని ఒక తీసుకొచ్చి పెట్టింది కేసీఆర్ గారు. దాన్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలు ఫెయిల్ అయిన దానికి కనీసం ఈ చిన్నపిల్లల స్కూల్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. మన ఎడ్యుకేషన్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారే ఉన్నారు. దాని మీద ఇప్పటికైనా ఈ స్కూల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్తున్నాం. ఒకసారి మీరు కూడా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థతోటి వాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఏ మీటింగ్ పోతున్నారు, ఎంతమందిని తీసుకుపోతున్నారు, ఏమైనా జరుగుతుందా అని ఈ ఎంక్వైరీ చేసి రాసుకోవడం కంటే ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్లో సున్నం లేదు, ఏ స్కూల్లో బాత్రూమ్ బాగాలేవు, ఏ స్కూల్లో వాటర్ నిలబడుతుంది అని అది క్లియర్గా మీరు చూసుకొని ఒక బుక్ పెట్టుకొని చేయమని మనం అంటున్నాం. మీరు రాజకీయాల్లోకి నిజంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చారా, లేదంటే డబ్బు సంపాదించుకోవడం కోసం వచ్చారా? అమ్మా, నాకు డబ్బు సంపాదించుకోవాల్సిన పని ఇక్కడ ఏం లేదమ్మా. నేను 25 సంవత్సరాలు బిజినెస్ చేసిన, నాకు గంజి ఉంది, బెంచ్ ఉంది అమ్మా. నేను అవకాశం ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన క్లియర్గా. నా పూర్తి ఈ జీవితం ప్రజాసేవకి అంకితం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చానమ్మా. నేను మంచి వెల్ ఎస్టాబ్లిష్ సెటిల్ అయి ఉన్నాను. నేను 25 years మంచి బిజినెస్ చేశాను. కాబట్టి నాకు ఈ రాజకీయాలకు వచ్చి సంపాదించే అవసరం లేదు. ఈ ఇళ్ళకి వచ్చి ఈ కష్టం ఏదో ఇంకా బిజినెస్ పెడితే ఇంకెక్కడో వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్గా ప్రజలకు సేవ చేద్దామని వచ్చినామా. దాని ప్రకారమే మేము సేవ చేయడానికి ఈ బస్తీలల్లో, ఈ సేలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో, ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కొన్ని చేస్తున్నాం. కొన్ని మా ESR ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. కొన్ని కుట్టు మిషన్స్, ఇట్లాంటి స్లమ్లో కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నాం. అట్లాంటి ఏదైనా ఉన్నా కానీ తీసుకొని చేద్దామని వచ్చినాం. ఇలా రానికి ఏం లేదమ్మా, నాకు గంజి ఉంది, బెంచ్ ఉంది. అవకాశం ఇచ్చి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కోసం చూస్తున్నాం. సార్, ESR చారిటీ ట్రస్ట్ ద్వారా మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అమ్మా, ఈ ట్రస్ట్ ద్వారా మేము ఏమనుకుంటున్నాం, ఫస్ట్ మహిళల మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని మహిళలు ఒక 5-6 యూనిట్ల ద్వారా ఒక్కొక్క యూనిట్లో 30 members తోటి
ఒక 150 మెంబర్స్ ఒక సెగ్మెంట్లో వెళ్ళిపోతారు. ఈ కుట్టు మిషన్ నేర్పడము, అందులో ఎవరైతే యాక్టివ్గా బాగా పనిచేస్తారో వాళ్ళకి మిషన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేసి ఇట్లాంటివన్నీ కొన్ని తీసుకోవడం. కొన్ని పిల్లలు గరీబోళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చి చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా 10th తర్వాత, వాళ్ళను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేయడము. అట్లాంటి ఎవరికన్నా గరీబోళ్ళకి ఎక్కడైనా హెల్ప్ కావాలంటే కొన్ని అసలు ఏ ఇన్కమ్ లేకుండా కొంతమంది స్లమ్లలో ఉన్నారు, వాళ్ళకి మంత్లీ ఏమన్నా గ్రోసరీ అట్లాంటి పంపించడం, ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని, అంటే ఇది ప్రజాసేవ కోసం చేయడం అని. రేపు ఫస్ట్ మనకి ఏదైనా ఈ పొలిటికల్ దాంట్లో ఒక స్టేజ్కి మనం పోతే ఏమైందంటే ఈ ట్రస్ట్ని ఇంకా కొంచెం కూడా పెంచుతాము. ప్లస్ నాకున్న పరిచయాలు దీంతో CSR ఫండ్స్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో ఇక్కడ చేయాలా. ఈ ఆల్విన్ కాలనీ డివిజన్లో దాదాపు 60-70 వేల పాపులేషన్ ఉన్నది. దీంట్లో ఒక మండలం, మన తెలంగాణలో ఒక జిల్లాలో ఒక మండలం ఉన్న పాపులేషన్ ఈ డివిజన్లో ఉంది. దీనికి ఒక ఇంజనీరింగ్, అది మన జూనియర్ కాలేజ్ తీసుకురావాలా. చాలామంది కాలేజ్ లేక జైన్ కాక 10th ఆపేసుకొని వేరే చిన్న చిన్న పనులు చేయడము. ఇప్పుడు మనకు ISI మార్క్ లెక్క స్విగ్గీ జొమాటోలు వచ్చినాయి కదా, వాటి కొరకడము అట్లాంటివి అవుతున్నాయి. మన ఎక్కువ తెలంగాణ గరీబ్ పిల్లలు పాపం ఆగమైపోతున్నారు. వీళ్ళ కోసం కొంత అవేర్నెస్ తోటి ట్రస్ట్ తోటి కూడా మనం ఏదైనా వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఏదైనా హెల్ప్ చేద్దామని చూస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.